genuinely can't say such things. Nijanga, if you really meant it, then yeah, please do say that. But if it's fun, you should actually clarify that it's fun. It's not. సో చాలా ట్రబుల్, చాలా ఇప్పుడు మాట వినలేదు కదా మాట వినలేదు. సారీ అంటే యాక్చువల్లీ కట్ అయిపోయిన వెంటనే మాతో ఆడుకుంటూ ఉంటుంది వచ్చి స్టార్ట్ అయిపోయిన అదే చెప్పాడు ఆయన చేయలేదు సరిగ్గా నువ్వు అని. కెన్ యూ బిలీవ్ దిస్? ఎప్పుడు చూసినా ఏదో ఒక మూడ్లో ఎందాక చెప్పాం కదా, సో ఒక డైలాగ్స్ వదిలేసి వేరే పాట ఏదో పాడుకుంటూ కూర్చుంటుంది. ఇవాళ ఎందుకు చెప్తున్నారు? సారీ మీరు అడిగారు కదా, జెన్యూన్ గా చెప్పమన్నారని చెప్పాను. మరి మీకు అప్పుడు ఎప్పుడైనా సరే ఈ హీరోయిన్ ని మార్చేసి వేరే హీరోయిన్ పెట్టాలన్న ఆలోచన రాలేదా? వర్ష, వాట్ యూ హ్యావ్ టు సే? ఇది మీరు చెప్పేది చూస్తే డెఫినెట్లీ లైక్ అదర్ టీమ్స్ విల్ బి లైక్ ఓకే, షీఈస్ నాట్ ప్రొఫెషనల్. I've like come to set on time. I've always been professional. Because ours is a fun movie, I would obviously want that environment to be fun, not serious. I understand it's your first interview, but genuinely can't say such things. Nijanga, if you really meant it, then yeah, please do say that. But if it's fun, you should actually clarify that it's fun. It's not. నాకు కొంచెం ఎక్కువ టెన్షన్ ఉందండి బేసిక్గా. ఆ టెన్షన్లోనే మీరు వర్ష గురించి బ్యాడ్గా మాట్లాడారు. నాట్ యాక్సెప్టబుల్, సీరియస్లీ. నమస్కారం. ఈరోజు స్వాతి ముత్యం. అసలు ఆ సినిమా టైటిల్ని పెట్టాలంటే ఎంత దమ్ము ఉండాలి, ఎంత ధైర్యం ఉండాలి, ఎంత గుండె అది ఉండాలన్నమాట. అంటే ఆ స్వాతి ముత్యం క్రియేట్ చేసినటువంటి ఒక హిస్టరీ ఎలాంటిది మనందరికీ తెలుసు. అది ఎలా అయిపోయిందంటే వాడుక పదాల్లో కూడా మనం మాట్లాడేటప్పుడు ఏంట్రా అలా స్వాతి ముత్యం లాగా చేస్తున్నావు అనేంతగా వెళ్ళిపోయింది ఒక సినిమా. అంటే విశ్వనాథ్ గారు, కమల్ హాసన్ గారు, రాధిక గారు సృష్టించినటువంటి ఒక అపురూపమైన దృశ్య కావ్యం. అది పెట్టడానికి మీకు ఎంత ధైర్యం అండి గణేష్? నా ప్రకారంగా నేనైతే ఏ రెస్ట్రిక్షన్స్ పెట్టలేదండి. టైటిల్ పెట్టుకునేది ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు కలిపి. అంటే వంశీ గారే పెట్టారంటారా ఇది? అలా అంటే మీరు భయపడుతున్నారు. ఒకసారి చూడండి. అంటే మీరు ఫస్ట్ చెప్పేశారు కదా ఎంత ధైర్యం ఉండాలి, ఎంత దమ్ము ఉండాలి టైటిల్ పెట్టడానికి అన్నప్పుడు, అంటే పెట్టే వరకు ఆలోచించలేదండి. మీరు అన్న ఫస్ట్ ఓపెనింగ్ వర్డ్స్ నుంచే ఇప్పుడు ఆలోచిస్తున్నాను. ఇప్పుడు వస్తుంది, భయం వేస్తుంది. ఒక సగటు సబ్స్క్రైబర్ గా మేము పుట్టించగలం, అలాగా మేము ఏమైనా పుట్టించగలం. అంటే మేము చెయ్యనిది వేరే వాళ్ళు ఎవరైనా చేస్తే మేము అలా వణుకు పుట్టిస్తాం అనమాట. ఈ ఐడియా మీదేనా? సో ఆ ఐడియా నాది కదండి. జనరల్గా స్క్రిప్ట్ అంతా అయిపోయిన తర్వాత మొత్తం ప్రొడ్యూసర్స్ మొత్తం వీళ్ళందరూ అనుకొని కూర్చొని డిస్కస్ చేసి దాంట్లోంచి వచ్చింది అనమాట. జనరల్లీ ఇప్పుడు ఒక సినిమా స్టోరీ రాస్తే డైరెక్టర్ ఒక 10 టైటిల్ అనుకుంటారు కదా. సో అలా మీరు ఎందుకు అనుకోలేదు? వంశీ గారు ఏమైనా మిమ్మల్ని బాగా తొక్కేశారా? లేదండి, మా ముగ్గురు ఒకేసారి స్వాతి ముత్యం పెట్టుకుంటే ఎలా ఉంటుందని చెప్పి పెట్టుకున్నాం. అంటే ముగ్గురు ఒకేసారి చెప్పానండి. ముగ్గురు కాదు, యాక్చువల్ నలుగురు అలా అనుకున్నాం మేమందరం కలిసి ఒకేసారి టైటిల్. సో నేను, వంశీ గారు, చంద్రబాబు గారు, గణేష్ ఒక రూమ్ లో కూర్చొని ఆలోచిస్తున్నప్పుడు సడన్ గా అలా వచ్చి స్వాతి ముత్యం అయితే బాగుంటుంది. ఎందుకో సడన్ గా ఒక పిడుగులాగా ఏదో పడినట్టు అనిపించింది మన ఎత్తు మీద. పార్క్ వచ్చిందండి. సడన్ గా నలుగురు నోట్ల నుంచి ఒకేసారి స్వాతి ముత్యం అని వచ్చింది. ఇదే మా టైటిల్ అని చెప్పి అలా పెట్టేసుకున్నాం. ఇప్పుడు లక్ష్మణ్ కి సంబంధించిన క్వశ్చన్ అయిపోయింది. ఇప్పుడు గణేష్ కి సంబంధించిన క్వశ్చన్. ఎప్పుడు నేనే ఆన్సర్ చేసినట్టు అనిపించింది నాకు. లేనిపోయింది అంటే ఆన్సర్ చేయాలి, జరిగింది చెప్పు. యాక్చువల్లీ గణేష్, మీకు ఇంట్లో అంత ఫ్యామిలీ అట్మాస్ఫియర్ కాబట్టి కొంతకాలం తర్వాత చదువుల్లోకి మీరు వెళ్ళిన తర్వాత ఇంకా మనం కూడా ఇందులోకి వెళ్తే బెటరు అని ఎక్కడో అక్కడ మీరు ఒక మలుపు తిరిగారని మాకు ఒక రూమర్ ఏముందండి, అది నిజం. మనకి చదువు మరి అంత పెద్దగా ఏం అబ్బలేదు కానీ ఇంటర్తో ఆపేసాము. ఈ మధ్య చాలా మంది ఇంటర్తో ఆపేసాము అనేది ట్వీట్లలో కూడా వస్తూ ఉన్నాయి. మొన్ననే ఇంకో హీరోది కూడా ట్వీట్ చూసాం మేము, ఇంటర్తో ఆపామని. అంటే ఎందుకు ఆపాల్సి వచ్చింది? దాంతో అబ్బలేదండి. ఇంటర్ వరకు అబ్బింది. అబ్బింది అమ్మగారు బాగా బాగా చదువుకోవాలనే కాన్సెప్ట్ మాత్రం మా అమ్మగారు ఫస్ట్ నుంచి బాగా చెప్పి నేర్పించిన ఒకటి. అమ్మాయిలు బాగా చదువుతారా, అబ్బాయిలు బాగా చదువుతారా? వర్ష అమ్మాయిలు. ఎందుకంటే వర్ష బాగా చదివినట్టుంది. ఏం చదివా వర్ష? మైక్రోబయాలజీ. మనమేమో ఇక్కడ ఇంటర్మీడియట్ కూడా ఫినిష్ చేయలేదు, అక్కడేమో మైక్రోబయాలజీ అంట. అది చాలా తక్కువ వింటారండి ఆ మాట, మైక్రోబయాలజీ. ఇప్పుడు కొంచెం స్పెల్లింగ్ అడిగినా కూడా కష్టమైనటువంటి పరిస్థితిలో ఉంది. ఎందుకు అంత చదివారు, దెన్ ఫైనలీ అటు ఉద్యోగం చేయకుండా ఎందుకు ఇటు వచ్చారు మీరు?
నాకు యాక్టింగ్ అంటే ఇప్పుడు మీరు చెప్తారు అన్ని యాక్ట్రెసెస్ ఇదే చెప్తారు ఏమని నాకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ I always wanted to be an actor, but నాకు biology కూడా ఇష్టం. I like studying also, I like acting, but I love wanted to become an actress, chemistry ఇష్టం ఉండాలి. అప్పుడు హీరో హీరోయిన్ కెమిస్ట్రీ బాగుందా, కెమిస్ట్రీ మైక్రోబయాలజీ చదివినప్పుడు కెమిస్ట్రీ కూడా ఉంది. టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కెమిస్ట్రీ కూడా. మైక్రోబయాలజీలో కెమిస్ట్రీ ఉందని నాకు తెలియదు. ఓకే వర్ష, ఒక సూటిగా ఒక క్వశ్చన్. మీరు ఎప్పుడైనా సరే ఈ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్గా చేసేటప్పుడు ఆ ఫ్యామిలీలో ఉండేటువంటి పెద్దవాడిని కాకుండా చిన్నవాడిని ఎంచుకోవడానికి గల కారణం ఏంటి? అంటే విజయ్ దేవరకొండతో కాకుండా ఆనంద్ దేవరకొండతో చేశారు, బెల్లంకొండ సాయి శ్రీనివాస్తో కాకుండా ఇప్పుడు గణేష్తో చేస్తున్నారు. నెక్స్ట్ రేపొద్దున కూడా అంతేనా? కరెక్ట్ క్వశ్చన్ ఏంటి? వై ఇస్ దేర్? అంటే చిన్నప్పటి నుంచి మీరు అలా అనుకున్నారా? అది కూడా మా ఇంటి ఇద్దరు పేర్లు కూడా దేవరకొండ, బెల్లంకొండ. ఈ కొండలతో ఏంటి నీకున్న లింక్? Do you by any chance stay in మణికొండ? నాకు నేచర్ హిల్స్ అంటే చాలా ఇష్టం. హిల్స్ అంటే ఇష్టం. సో కొండ అనేది, సో కొండ అదొకే, అది జస్టిఫైడ్ క్వశ్చన్. నాకు పెద్ద కొండ అంటే ఐ డోంట్ లైక్ బిగ్ హిల్ స్టేషన్స్, లైక్ స్మాల్ హిల్ స్టేషన్, చిన్న కొండ, లైక్ జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, అలాంటి చిన్న కొండలు. అందుకే చిన్న కొండలతో కూడా యాక్ట్ చేయాల్సి. సో ఐ ప్రిఫర్ చిన్న కొండలు. యూ ప్రిఫర్డ్ యాక్టింగ్ అంటే ఏమనిపిస్తుంది మీకు? ఇట్ ఈస్ బెటర్ దట్ వీళ్ళతో చేయడం బెటర్ అనిపిస్తుందా మీకు? వాళ్ళతో చేస్తే ఎక్కువ రిస్క్ అనిపిస్తుందా ఏంటి? ప్లీజ్ ఓపెన్ అప్, దిస్ ఇస్ an ఓపెన్ ఇంటర్వ్యూ. ఇవ్వాలి కదా పెద్ద కొండలతో. అర్థమైందా గణేష్? అవకాశం రాక ఇలా చేస్తోంది అంటోంది. మీరే అంటారు దిస్ ఇస్ కాంట్రవర్సీ. ఇంకా తప్పక గతి లేక వీళ్ళు నన్ను పిలిచారు, సర్లే ఏదో సినిమా చేసేద్దాం వీడి కోసం అని చెప్పి వచ్చినట్టుగా చెప్పింది నాకు ఇప్పుడే. ఇది నిజమా? సో ఎనీవే దీనికైతే కొంత మాకు క్లారిటీ వచ్చింది. మీకేమనిపిస్తుంది తను చెప్పినటువంటి అందుకే చెప్పా కదండి, చాలా క్లారిటీగా అర్థమైంది. ఏదో గిఫ్ట్ లాగా చేశాను నీకు ఒక సినిమా, నువ్వు ఇంట్రడ్యూస్ అవుతున్నావు కదా అని. లేదు గణేష్, యూ క్యాన్ బి అష్యూర్డ్ దట్ నెక్స్ట్ కూడా ఇప్పుడు మనకి ఎవరు ఉన్నారు హీరోలు, వాళ్ళ బ్రదర్స్ ఎవరైనా లాంచ్ అయ్యే వాళ్ళు ఉన్నారా? ఉండొచ్చు కానీ కొండ అని పేర్లు ఉండకపోవచ్చు. యా ఐ నో, మనకి ఇంకా కొండ అన్న పేర్లతో ఎవరు ప్రస్తుతానికైతే లేదు. లేదా కొండ బ్రదర్స్ అని మనమే ఏమైనా తీయాలి. మీరు చెప్పండి, ఒకళ్ళు నాన్నేమో అటు ప్రొడక్షన్ ప్రొడ్యూసర్ వైపు వెళ్ళిపోయారు, అన్నేమో హీరో వైపు వెళ్ళారు. మీరు మధ్యలో కొంచెం ఊగారు. ఒక మూవీకి ఏదో నేనే ప్రీ రిలీజ్ చేసినప్పుడు ప్రొడ్యూసర్ గణేష్ అని చెప్పాను. నేను 3-4 సార్లు చెప్పానండి. గణేషేనా నేను చూసుకున్నాను అనమాట. అవునండి, అదే గణేష్. సడన్ గా గణేష్ ఏమో హీరో అయ్యాడు. అవునండి. హౌ డిడ్ దిస్ హ్యాపెన్? నేను నా 5th క్లాస్లో ఉన్నప్పటి నుంచి డాన్స్, ఫైట్స్ ఇలాంటివన్నీ నేర్చుకుంటూనే ఉన్నాను మా అన్నయ్యతో పాటు ప్యారలల్గా. ఓకే. ఇన్ బిట్వీన్ మీరు అన్నట్టు ఊగాను, డాడీ సైడ్ వెళ్ళాలా, అన్నయ్య సైడ్ వెళ్ళాలా, డాడీ సైడ్ వెళ్ళాలా, అన్నయ్య సైడ్ వెళ్ళాలని. డాడీ సైడ్ చూశాను కానీ ఇట్స్ అ వెరీ మెంటల్ టెన్షన్. ఆ మెంటల్ టెన్షన్ లైఫ్ లాంగ్ తీసుకోలేనేమో అనిపించి దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఐ న్యూ ఐ వాస్ గుడ్ అట్ అనిపించింది. హీరోలకి మెంటల్ టెన్షన్ లేదు అని చెప్పినటువంటి బెల్లంకొండ గణేష్. యా అర్థమైంది నాకు, హీరోలకు కూడా ఉంటుంది కానీ ఆ రేంజ్ టెన్షన్ ఉండదు కాబట్టి అందుకని యూ ఆప్టెడ్ ఫర్ దిస్. వచ్చిన తర్వాత దీంట్లో టెన్షన్ లేదనిపిస్తుందా? లేదండి, దానికంటే ఎక్కువ టెన్షన్ దీనికే ఉందంటే అనిపించింది. కరెక్ట్. అంటే ఎలా చూసినా సరే ఎవరి జాబ్ వాళ్ళకి ఆ ఒక చేసిన తర్వాత ఆ స్ట్రెస్ లాగా ఉంటుంది. August 13th కి రిలీజ్ అవ్వబోతుంది సినిమా అనేసరికి ఇప్పటి నుంచే మెల్లిగా అది స్టార్ట్ అవుతుంది. మెల్లిగా కాదండి, నిద్ర పట్టే ఇప్పటికి 10 రోజులు అయింది. ఎప్పుడైతే రిలీజ్ డేట్ అనౌన్స్ చేసావో అప్పటి నుంచి నిద్ర పట్టట్లేదు. అదే నా పరిస్థితి అనిపిస్తుంది ప్రస్తుతానికి. చూసావా గణేష్? ప్రివ్యూ ఏమైనా చూపించారా? చూసి చూడనట్టు అలా అలానా? కొంచెం చూడు, కొంచెం చూడు, ఆ టైప్ లో చూసాను. ఓకే. మొత్తం సినిమా ఇంకా నేను కూడా చూడాలి. ఆర్ యు ఆప్టెడ్ నాట్ టు సీ? అంటే సినిమా మొత్తం నేను అసలు ఫస్ట్ నుంచి మానిటర్లో కూడా చూడలేదు. సో ఐ వాంట్ టు వాచ్ ఇట్ ప్రాపర్లీ ఫర్ ద ఫస్ట్ టైం. నాకు మానిటర్లో చూసుకునే అలవాటు కూడా లేదు. షార్ట్ అయిపోగానే పరిగెత్తుకుంటే మానిటర్లో నన్ను నేను చూడను. డైరెక్టర్కి
ఆయనకి స్క్రీన్లో కావాల్సిన ఎమోషన్ వచ్చింది అనుకుంటే ఐఎమ్ హ్యాపీ విత్ ఇట్. ఆయన ఓకే అంటే నేను సైలెంట్గా వెళ్ళిపోయి పక్కన కుర్చీలో కూర్చుంటాను. ఇది గణేష్ ఫస్ట్ సినిమా కదా, నన్ను నేను చూసుకోలేక నేను వంటర్ దగ్గరికి వెళ్ళలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్స్ట్ హ్యాండ్ క్లోజ్ అప్ అయితే కూడా ఒక మానిటర్. రెండో మూడో సినిమా కల్లా డెవలప్ అయిపోతారు బాగా. వర్ష ఏం చేస్తుంటుంది? షార్ట్ అవ్వగానే పరిగెడుతుందా? ఖచ్చితంగా మానిటర్ చూస్తారు. తిని వెళ్తుంది. తిని షార్ట్ లో ఉన్నప్పుడు ఆల్రెడీ తన స్టాఫ్ వాళ్ళ మదర్ అందరూ అక్కడ నుంచొని వంటలు చూస్తూ ఉంటారు. అవిట్కేమని తిని ఇక్కడ షార్ట్ అయిపోగానే వాళ్ళ మదర్ని అని ఎలా వచ్చింది బాగా వచ్చింది. If my mom is there, I'll be like, ఇలా అంటే మళ్ళీ వన్ మోరా? ఇప్పుడు వరకు అలా చెప్పలేదు. సో ఐ షుడ్ రీకన్సిడర్ దిస్. అయితే మీ మమ్మీ మదర్స్ అయితే అన్ని నచ్చుతుంది మదర్స్ కి. ఆ మదర్స్ కూడా టైం కి ఇంటికి వెళ్ళిపోవాలి. మళ్ళీ ఇలా అన్నామంటే ఇంకోసారి అన్నామంటే అయిపోతుంది టేక్ అని అనుకుంటున్నారేమో. మా అమ్మ కూడా కూర్చునేది ఎప్పుడు మానిటర్ ముందర. అండ్ నాకన్నా ఎక్కువ ఫీలింగ్స్ మా అమ్మ ఫేస్ లో వస్తూ ఉండేది. I've seen her cry when I cry. Yeah, and she's changed. If I don't ఇంత పెద్ద డైలాగ్ మా అమ్మాయి చెప్పలేకపోద్దేమో అని కూర్చొని అనుకునేది మా అమ్మ. సో లైక్ దట్ యువర్ మదర్ మైట్ బి. కానీ మీ మదర్ సెట్కి వచ్చిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా దీనికి? ఒక్కసారి ఊరికే ఏదో సరదాగా నేను పిలిస్తే ఆ రోజు దారిలో అలా విజిట్ చేసి వెళ్ళింది. కానీ బాయ్స్ వాళ్ళ అమ్మలు అంతే, ఒక స్టేజ్ తర్వాత అలా వదిలేస్తారనమాట. ఎందుకు అంటే ఆ తర్వాత ఇంకేం చేయలేక. అలా ఏం కాదండి, ఇంకా ఏం వదలలేదు. సెట్ లో అందరూ ఉన్నారు కాబట్టి ఏమి చేయనని నమ్మకంతో వదిలేసింది. కానీ సెట్ లో ఇంట్లో ఇప్పటికీ ఏం వదలలేదు. ఇప్పటికీ నైట్ 9 అయితే ఎక్కడ ఉన్నావు, ఇంటికి ఇంకా రాలేదేంటి, తొందరగా ఇంటికి రా. మనం అలాగే ఉండాలి. కొంతకాలం మన జీవితంలో మన హస్బెండ్స్ కోసం స్పెండ్ చేయాలి, ఆ తర్వాత కొడుకులకి డెడికేట్ చేయాలి. ఇది మన జీవితం కోడలు వచ్చేంత వరకు. ఎలాగో ఇంకా గణేష్ కి చాలా టైం ఉంది, ఎందుకంటే పెళ్ళి అవ్వాలి కాబట్టి. అంటే తనకి ఇంకా ఆ హైట్ అమ్మాయి దొరకలేదా? టైం రావాలి కదండి పెళ్ళి అంటే. మనం అనుకున్నంత మాత్రమే అయిపోద్దా? అబ్బో భారీ డైలాగ్ బాబోయ్. వర్ష ఇలాంటి ప్రాంక్స్ ఏమైనా చేశాడా ఆన్ సెట్? No. నథింగ్. ఈజ్ వెరీ డిసిప్లిన్డ్. వెరీ డిసిప్లిన్, యాక్చువల్లీ చాలా డిసిప్లిన్. ఇలా బిహేవ్ చేయడం అంతా ఇంటర్వ్యూలోనేనా? అంతా ఇంటర్వ్యూలోనే. ఆన్ సెట్ ఈజ్ లైక్ వెరీ పంక్చువల్ అండ్ వెరీ డెడికేటెడ్. అంటే ఈవెన్ ఆ గ్లిమ్స్ చూసిన దాంట్లో కూడా అలాగే ఉంది క్యారెక్టర్. క్యారెక్టర్ కూడా చాలా డీసెంట్ గా, చాలా అంటే కాళ్ళు కడగాలంటే వెళ్ళిపోయి ఈయనే కాళ్ళు కడిగేస్తూ ఉన్నాడు. ఎవరు కడిగితే ఏంటి నేను కడిగేస్తానని చెప్తున్నాడు. సో అలాంటి క్యారెక్టరే అనమాట ఈవెన్ దేర్. అమ్మాయి ఏమో చాలా ఓపెన్ క్యారెక్టర్ అనుకుంటాను. అంటే ఆ అబ్బాయి క్యారెక్టర్ కి తను ఓపెన్ అనిపిస్తుంది, కానీ అమ్మాయి కూడా అంత ఓపెన్ క్యారెక్టర్ కాదు. ప్రైమరీ స్కూల్ టీచర్ కదా, అయితే మీకు చాలా రైమ్స్ వచ్చి ఉండాలి. అవును. ఏది చెప్పండి? ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్. ఇప్పుడు మేము మీ స్టూడెంట్స్, ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ రేపటి నుంచి నెయిల్ పాలిష్ పెట్టుకోలేదు. నెయిల్ పాలిష్ పెట్టుకోండి టీచర్, ఎప్పుడు పెట్టుకోండి. నేను లిప్స్టిక్ అయితే ఒరిజినల్. అబద్ధం. టీచర్ ఇతను ఇందాక నన్ను గిల్లాడు. టీచర్ ఎందుకు ఇలా ఉంది? మమ్మీ బట్టలకి డబ్బులు లేవని చెప్పింది టీచర్, అందుకని నీ తెలుసుకొని వాళ్ళకి స్కూల్కి వెళ్ళిపోమని. అన్ని అబద్ధాలు టీచర్, అన్ని అబద్ధాలు. అతని లెగ్ ఎప్పుడు స్ట్రైట్ గా ఉండట్లేదు టీచర్, ఇట్లా బెండ్ గా ఉంటుంది అతని లెగ్. అన్ని కంప్లైంట్స్ చేస్తుంటావా? లేదు టీచర్, ఇతను నాకు ఇందాక లవ్ లెటర్ రాశాడు. ఓకేనా? లక్ష్మణ్ చెప్పండి పాపా. షుగర్ తింటున్నావా? లేదు పాపా. నానా? లేదు నాన్న. మా పాప ఏంటి నాన్న? మా నాన్న తింటున్నాడు షుగర్. మా అమ్మ తిడుతూ ఉంటే కూడా మా నాన్న తింటున్నాడు. మా నాన్నకి షుగర్. అవును టీచర్, నాకు కూడా సేమ్ కంప్లైంట్ ఉంది. నీకు షుగర్ ఉందా? లేదు టీచర్. టీచర్ ఇతనికి తెలుగు రైమ్స్ వచ్చి చెప్తాడు. చెప్పు. అది ఒక చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, తోటకెళ్ళావా, పండు తెచ్చావా, గుట్లో పెట్టావా, గుట్టుకు మింగావా. నేర్చుకోండి. మీరు నేర్పించండి, మీరు నేర్చుకోవటానికి. ఓకే రెడీ? మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. ఒకే గలం స్పీకర్స్ పెట్టాడు వర్ష. ఓ సూపర్. మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. ఇక్కడ నిజాలు చెప్తారు. చీటింగ్, మొత్తం చీటింగ్. ఆపండి, పాట ఆపండి, తీసేయండి. You could hear her. No, I could see his lip sync. అవును, then we should turn this fellow. నేను లిప్ సింక్ లో పర్ఫెక్ట్ అండి. See, what did you say? Okay.
ఒకే కలర్ స్పీకర్స్ పెట్టుకుంది వర్ష. ఒకే కలర్ స్పీకర్స్ పెట్టుకుంది వర్ష. మేము ఇచ్చింది ఏంటో తెలుసా చెప్పండి? మొక్కే కదని పీకేస్తే తేగ కోస్తా. అసలు ఏ రకంగానూ సంబంధం లేదు. నాకు ఇప్పుడు అర్థమైపోయింది మిమ్మల్ని గేమ్ లోంచి ఎలిమినేట్ చేసేసేయాలి అని. డైరెక్ట్ గా అక్కడ ఇచ్చేయాలి, లేదంటే ఇక్కడ ఇక్కడ ఇస్తా. ఇక్కడ ఇచ్చాను అనుకో, అక్కడికి వచ్చేసరికి అది ఏదో ఒకటి అవుతుంది. ఇక్కడ ఇస్తా. మీరేం చెప్పట్లేదు. చెప్పా అన్నారు. ఓకే రిటర్న్ దట్స్ ఇట్. ఓకే ఏదో తెలిసినట్టే. Don't trouble the trouble. If you trouble the trouble will trouble you. I am not the trouble. I am the truth. ఈజీగా అర్థమైపోయింది అది. ఏంటది? డోంట్ ట్రబుల్ ద ట్రబుల్, ఐఎమ్ నాట్ ద ట్రబుల్. మరి ఎవరు బాలయ్య ఫ్యాన్స్ ఇక్కడ బాగా ఈజీగా గెస్ట్ చేసేస్తున్నారు అబ్బా. లాభం లేదు, దూరంగా నించోబెట్టాల్సిందే ఇప్పుడు. మ్యూజిక్ విక్రమ్ ఆ బీట్. మీరు కోరిన పాటలు కాదు ఇది. ఓకే ఓకే. రావణుడిని చంపాలంటే సముద్రమంత ధైర్యం ఉండాలా? కాదండి, మీరు డైలాగ్ అని చెప్పేది స్టోరీ చెప్తున్నారేంటి అక్కడ? సెకండ్ స్టోరీ ఈయనకి. నా పేరు మీనా కుమారి. నా ఆవేశం. నేను తర్వాత చెప్పేస్తా. ఓకే. ఏంటి ఆయా కుమారి? ఎంత చాలా బాగా చెప్పారు. నా పేరు మీనా కుమారి అంట, నా ఊరు కన్యాకుమారి. ఇప్పుడు ముగ్గురు తీసేసేయండి. తీయండి. మీకు నేనేం చెప్పానో తెలుసా? రావణుడిని చంపాలంటే సముద్రం అంత ధైర్యం ఉండాలా. నా పేరు మీనా కుమారి అది చెప్పాడు ఆయన. కానీ నేను చెప్పింది క్లారిటీగా వెళ్ళింది చూసారు. కంప్లీట్లీ అవుట్. అసలు ఏ రకంగాను ఫస్ట్ పర్సన్ కి చెవులో చెప్పాలి కానీ మీరు ఇలా. సో ఈసారి అటు నుంచి వస్తాం. దొంగలు పడ్డ 6 నెలలకి కుక్కలు మొరిగినట్టు. ఒకసారి అంతే, ఒకసారి. ఎందుకంటే మా స్పీకర్ సరిగ్గా పనిచేయట్లేదు. దొంగలు పడ్డ 6 నెలలకి కుక్కలు మొరిగినట్టు. దొంగల్పేట ఏదో తొక్కేసి పెట్టేస్తా. పిడకలేశారు. దొంగల్పేట ఏదో తొక్కేసి తీస్తా. నేను తొక్క తీసేస్తున్నారా? దొంగల్పేట తొక్కేసి తీస్తా. సారీ చెప్పండి. సే వాట్ ఇట్ ఓల్. దొంగలు పడ్డారు, జాగ్రత్త. తీయండి. దొంగలు పడ్డ 6 నెలలకి కుక్కలు మొరిగినట్టు. ఇది ఏం చెప్పిందండి? దొంగల్పేట తొక్కేసి వెళ్ళిపోయారా? తీసేశారంట. అమ్మో, ఈ గేమ్ వీళ్ళతో ఆడిస్తే ఒకళ్ళకేమో సగం వినిపిస్తుంది, ఒకళ్ళకేమో సగం వినిపించట్లేదు. మొత్తానికి అయ్యేలా లేదు. ఇది చాలు. వర్షకి ఆ డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ డైలాగ్ బాగా ఇష్టం కాబట్టి ఒకసారి ఇక్కడికి వచ్చి బాలయ్య గారి స్టైల్లో ఆ డైలాగ్ చెప్పండి. ఆయన చేద్దామా విలన్? నాకు గుర్తులేదు విలన్ డైలాగ్. చెప్పండి, మీరు చెప్పండి. ఆపోజిట్ లో నీ గురించి నువ్వు అసలు ఏమనుకుంటున్నావు? నేను ఎవరో తెలుసా? డోంట్ ట్రబుల్ ద ట్రబుల్. ఇఫ్ యూ ట్రబుల్ ద ట్రబుల్ విల్ ట్రబుల్ యూ. I am not the trouble. I am the truth. क्या बात है. Okay, so coming to Swati Mutyam movie music. మన మణిశర్మ గారు అబ్బాయి చేశారు. ఎస్, స్వరసాగర్. అండ్ మ్యూజిక్ ఒక సాంగ్ విన్నాను నేను, చాలా బాగుంది. ఒక హీరో ఇంట్రొడక్షన్ సాంగ్ అలాంటివి ఉన్నాయా ఇందులో, ఆర్ ఇట్ ఇస్ గోయింగ్ టు బి డిఫరెంట్? అసలు హీరో ఇంట్రొడక్షన్ సాంగ్స్ ఇవేం లేవండి మూవీలో. టోటల్గా ఉన్న సాంగ్స్ అన్ని కూడా సిచ్యువేషనల్ బేస్డ్ సాంగ్స్. ఒక డైరెక్టర్కి తన లోపల ఒక మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఉండాలి అని చెప్తూ ఉంటారు. సో మీరు కూడా వెళ్ళి కూర్చొని ఇలాంటి ట్యూన్ కావాలి అలా చెప్పి చేయించుకున్నారా? సో ఫీల్ చెప్తామండి యాక్చువల్లీ మ్యూజిక్ డైరెక్టర్కి వెళ్ళినప్పుడు. ఫస్ట్ సాంగ్ ఇది ఇలాగా, సో అమ్మాయి అబ్బాయి లవ్లో పడుతున్నారు, ఇది సిచ్యువేషన్, ఒక మంచి ఫీల్ గుడ్ ఒక సాంగ్ ఒకటి కావాలి. టోటల్ ఆ సాంగ్తో పాటు లవ్ స్టోరీ మొత్తం కన్వే అయిపోవాలని చెప్పి, సో ఆబ్వియస్లీ ఆయన ఆ ఫీల్ని పెట్టుకొని సో ఒకరోజు ట్యూన్ చేసి పిలిచాడు, విన్నాను. ఓకే, నాకు కావాల్సిన ఫీల్ అంతా ట్యూన్లో ఉందనుకుందాను, ఇంకా అంతే, వెంటనే ఓకే చేసి అయిపోయిందండి. సో ఇది ఒక లవ్ స్టోరీ మాత్రమే కాదు, ఇది ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ లాగా ఉంది ఆ గ్లిమ్స్ చూసినప్పుడు. ఇటువైపు పేరెంట్స్, అటువైపు పేరెంట్స్, వీళ్ళ మధ్యలో జరిగే కాన్ఫ్లిక్ట్ అలాగా. అవును.
సో ఏంటంటారు ఇది కంప్లీట్ జానర్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ నేను అనుకున్నట్టు అదేనా? యా కంప్లీట్లీ ఇది ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అండి. ఓకే. బట్ అందులో ఒక చిన్న లవ్ స్టోరీ కూడా ఉంటుంది లోపల. లవ్ లేకపోతే ఫ్యామిలీ ఎక్కడ లేదు. అవును. సో ఆ లవ్ వల్ల పుట్టేదే ఫ్యామిలీ, అంటే రెండు అమ్మాయి ఫ్యామిలీ అబ్బాయి ఫ్యామిలీ. లవ్ వల్ల పుట్టేది పిల్లలేమో అనుకున్నాను. పిల్లలు పుడితేనే ఫ్యామిలీ అవుతుంది. ఎస్ వర్ష, వాట్ ఈస్ యువర్ ఐడియా అబౌట్ లవ్? నువ్వంటే నాకు ప్రాణం, ఓహో నువ్వంటే నాకు నీకు పెళ్ళి ప్రేమ అంటే ఏంటి? ఇప్పుడు మీరు అది మెల్లగా బుజ్జికుంటది. బుజ్జుకుంటుందా? బుజ్జిగా ఉంటుందా? మెల్లగా అల్లుకుంటది, చల్లగా గిల్లుకుంటది, ఇష్టం వచ్చినట్టు పడేయచ్చు. కాదు కదా, ఆ సాంగ్ ఈ అమ్మాయికి ఎంత నచ్చిందంటే అసలు సెట్స్ లో డైలాగులు ప్రాక్టీస్ చేయడం మనిషి ఆ సాంగ్ పాడుకునేది కూర్చొని హ్యాపీగా. ఫైనలీ మీరు చెప్పలేదు ప్రేమ అంటే మీ దృష్టిలో ఏంటో. I think love is a very beautiful thing. It's all around. సో వచ్చే ఉంటాయి కదా వర్ష ప్రపోజల్స్ చాలా. Yeah. ఏం చేశారు? Peacock. కోసారా? పీక కోస్తా. కాంపిటీషన్. ఎవరు పీక? No, it was not like that. I was very shy in college. Like, I would not talk to boys also, like at all. So you never even accepted anything or even looked at them or అరే వాట్సాప్లో అయినా పంపించుండేవాళ్ళు కదా. దానికి నంబర్ కావాలి కదా. నంబర్ సంపాదించడం ఎంత ఈజీ కదా గణేష్. No, I was very like. కాదా గణేష్? హే జస్ట్ గణేష్ చెప్పు గణేష్. నెంబర్ అంత ఈజీ ఎలా వద్దండి? దొరకదా? మనకు నచ్చాలి, వాళ్ళకి నచ్చాలి, అప్పుడు కదండి నెంబర్ వచ్చేది మన ఫోన్లోకి. ఓ నీకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉందంటే నువ్వేదో చేసే ఉంటావు. చెప్పు ఏం చేసావు? ఏం చేయాలి తెలుసుకున్నా, ఏం చెయ్యాలి అని, ఏం చేయలేక. అంటే అన్నయ్య దగ్గర నుంచి ఏమైనా ట్యూటోరియల్సా? లేదు, ఫ్రెండ్స్ దగ్గర నుంచి. మెయింటైనింగ్ ఒక బాడీ వైజ్ కానీ లేకపోతే డాన్స్ కానీ తను కూడా చాలా కష్టపడ్డాడు. అవునండి. టు బీ వాట్ ఎవర్ హీ ఈస్ టుడే ఇన్ ద ఇండస్ట్రీ. సో వాట్ ఈస్ ద ఇన్స్పిరేషన్ దట్ యూ డిరైవ్ ఫ్రమ్ హిమ్? హార్డ్ వర్క్ అండి. ఓకే. బికాస్ హీ ఆల్వేస్ బిలీవ్స్ ఇన్ హార్డ్ వర్క్. ఏదనుకున్నా అనుకోకపోయినా కానీ రిజల్ట్ తర్వాతది ఎలా ఉన్నా కానీ వాట్ ఎవర్ ద మూవీ రిజల్ట్ మేబీ హీ ఆల్వేస్ వెంట్ టు ద సెట్ అండ్ గేవ్ హిస్ 100% అని నేను ఫీల్ అవుతాను. దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్ ఐ షుడ్ ఆల్సో క్యారీ. ఓకే. సో ఎలాంటి సినిమాలు ఎంచుకోవాలనుకుంటున్నారు మీరు నెక్స్ట్? ఇప్పుడు స్వాతిముత్యము, ఇందులో యు ఆర్ బీయింగ్ ఇంట్రడ్యూస్డ్ యాస్ కొంచెం ఇన్నసెంట్ క్యారెక్టరే కదా గణేష్. నెక్స్ట్ ఇంకొక సినిమా మన నాంది ప్రొడ్యూసర్స్ తోటి షూటింగ్ మొన్నే కంప్లీట్ చేసామండి. అది ఆఫ్టర్ ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత విల్ స్టార్ట్ ప్రమోటింగ్ దట్ మూవీ అండ్ రిలీజ్ దట్ మూవీ ఆల్సో. సో ఆల్రెడీ ఇంకొక మూవీ కూడా అయిపోయింది. మనకి ఇంకో ప్రీ రిలీజ్ రెడీగా ఉంది. దట్ ఈస్ అ థ్రిల్లర్ అండి. అంటే రాక్షసుడు టైప్ అన్నమాట. ఆ టైప్ కాదండి, ఇది ప్రాపర్గా ఒక లైట్ హార్టెడ్ థ్రిల్లర్. మీ అన్న మూవీస్లో సాంగ్స్ ఆర్ ఆల్వేస్ హ్యావ్ బీన్ అ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ అండ్ చాలా కలర్ఫుల్గా ఉంటాయి, చాలా మంచి డాన్స్ నెంబర్స్ ఉంటాయి. ఇందులో ఇది కాకుండా ఇంకా ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? డాన్స్ నెంబర్స్ అయితే అసలు లేవండి. దేర్ ఇస్ నో డాన్స్ స్టెప్ ఓన్లీ ఇన్ దిస్ మూవీ. ఇవ్వలేదండి నా స్కోప్, నేను ఇవ్వలేదు బేసిక్గా. ఎందుకు? అంటే టోటల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కదండి, అందుకని ఫ్యామిలీలో డాన్స్ చేయకూడదా? మా ఫ్యామిలీస్ వేరే అండి, మా ఇంటి దగ్గర ఉండే ఫ్యామిలీస్ మా అన్ని టోటల్గా వేరేగా. ఫ్యామిలీ ఎప్పుడు ఇలా చేయలేదా ఈ స్టెప్? ఇట్లా ఫ్యామిలీ ఇలా చేయరా? మాకు మీ ఫ్యామిలీలో చేయరా? చేయలేదండి ఎప్పుడు. ఇది ఎక్కడ ఫ్యామిలీ అండి? స్టెప్పులు చూపించండి రా. అయినా మనకున్న టాలెంట్ అన్ని ఫస్ట్ సినిమాలో చూపిస్తారు, రెండో సినిమాకి ఎవరు వస్తారండి? ఇది యాక్చువల్లీ నాకు ఫస్ట్ మీట్ అయినప్పుడు ఆఫీస్లో ఇదే చెప్పారు ఆయన. మంచి డెబ్యూ చేసిన అన్ని యాక్టర్స్ నెక్స్ట్ మూవీలో ఏం చెయ్యరు అని చెప్తున్నారు. పిచ్చి వర్ష, నువ్వు అన్ని నీ ఫస్ట్ సినిమాలోనే పెట్టేసుకుంటున్నావు. ఇప్పుడు నీది 4వ సినిమానా? ఇంకేమున్నాయి చూపించడానికి టాలెంట్లు? ఇప్పుడు నుంచి ఇప్పుడు వచ్చింది. సరే పాడైతే పాడు. ఇప్పుడు పాడాను కదా ప్రేమంటే, అది లైట్ గా పాడావు. అది ఇవ్వండి, ఫోన్ ఇవ్వండి. పాడతా రెండు పేరు, లైక్ బోత్ ఆఫ్ దెమ్ విల్ డాన్స్. ఓకే, లైక్ ద ఫ్యామిలీ డాన్స్. బికాజ్ వి డిడ్ంట్ హావ్ ఇట్ ఇన్ ద మూవీ. కరెక్ట్. రెడీ? ఇప్పుడు ఫ్యామిలీ డాన్స్ చేయబోతున్నాం మేము. రెడీ? ఇదే లవ్ సాంగ్ కి ఫ్యామిలీ డాన్స్ చేస్తాం. ఇదే మన స్టెప్. ఓకేనా? నీతోనే ప్రతి నిమిషం. అదే ప్లీజ్ అండి, మీరు మమ్మల్ని డిస్టర్బ్ చేయదు, మేము రెడీగా ఉన్నాం డాన్స్. రెడీ మ్యామ్. 1 2 అక్కడ రెడీ లేరు అక్కడ. మెరుపుల మరి మరి మెరిసిన మధ్యడే. మేము ఎడిటింగ్ లో మ్యూజిక్ వేస్తాం, మీరు పాడండి ప్లీజ్. నీతోనే ప్రతి నిమిషం కుదురుందే నీ వల్లే ఏం చెయ్యనో నీతోనే ప్రతి ఉదయం మొదలైతే బాగుంది
నిదురుండే నీ వల్లే ఏం చెయ్యను చెయ్య 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 చలు చెయ్య 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 చలు చెయ్య 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 మమ 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 మహేష. సో ఐ థింక్ మాకు కావాల్సినటువంటి బోలెడన్ని కాంట్రవర్సీస్ వచ్చాయి. ఇవన్నీ కూడా మేము ఎడిట్ చేసి మీకు చూపిస్తాం తర్వాత. హీరో అండ్ హీరోయిన్ లో ఈ స్వాతి ముత్యం సినిమాలో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఎవరిది? యూ హ్యావ్ ఓన్లీ వన్ చాయిస్. అంటే ఆన్ స్క్రీన్ గణేష్ అండి, ఆఫ్ స్క్రీన్ వర్షన్. సారీ అంటే యాక్చువల్లీ కట్ అయిపోయిన వెంటనే మాతో ఆడుకుంటూ ఉంటుంది వచ్చి షార్ట్ అయిపోయిన పర్ఫార్మెన్స్. అదే చెప్పాడు ఆయన చేయలేదు సరిగ్గా నువ్వు అని. కెన్ యూ బిలీవ్ దిస్? ఎన్ని రోజులు వర్క్ చేశారు మీరు మూవీ కోసం? సో చాలా ట్రబుల్, చాలా రోజులు చేశాను కాబట్టి మాకు ఎన్ని రోజులు చేసాము. ఇప్పుడు మాట వినలేదు అసలు, మాట వినేది కాదు, మాట వినలేదండి నాకు. ఎందుకంటే మంచి ప్లాట్ఫామ్ దొరకదు చెప్పడానికి యాక్చువల్లీ. సో ఎప్పుడు చూసినా ఏదో ఒక మూడ్లో ఎందాక చెప్పాం కదా, సో ఒక డైలాగ్స్ వదిలేసి వేరే పాట ఏదో పాడుకుంటూ కూర్చుంటుంది అమ్మాయి. ఓకే, కానీ ఇవాళ చెప్పండి, ఇవాళ ఎందుకు చెప్తున్నారు? సారీ మీరు అడిగారు కదా, జెన్యున్గా చెప్పమన్నారని చెప్పాను. నాకు మరి మీకు అప్పుడు ఎప్పుడైనా సరే ఈ హీరోయిన్ మార్చేసి వేరే హీరోయిన్ పెట్టాలన్న ఆలోచన రాలేదా? సో అప్పుడు కంప్లీట్ అయిపోయామండి, చాలా కొన్ని సాంగ్స్ ఏమైనా షూట్ చేసేస్తున్నాం అప్పటికి. ఫస్ట్ షెడ్యూల్ చూపించలేదండి మాకు ఈ సైడ్. మీరు కూడా ఫీల్ అవుతున్నారా? ఆయన ఎక్కువ ఫీల్ అయ్యారు యాక్చువల్లీ. ఆయన డైలీ నాకు కాల్ చేసి చెప్పేవాడు నైట్స్. సో ఏంటి బ్రో అమ్మాయి అలా ఉంటుంది, సెట్లో ఇన్వాల్వ్ అవ్వదు అసలు. సో ఏంటి వేరే సాంగ్ ఏదో పాడుకుంటుంది మన సెట్కి వచ్చి. మొత్తం అంతా వేరే ప్రమోషన్ చేస్తుంటది. వర్ష, వాట్ యు హావ్ టు సే? I think he won't be able to attend other promotional events after today. అంతేనా? చెయ్య కాలా? ఓకే, ఎంత ధైర్యం ఉంటే మీరు హీరోయిన్ గురించి ఇలా అన్నారు. మీరున్నారని ధైర్యంతోనే ఆడేసారు. రేపు మహిళా సంఘాల మనోభావాలు దెబ్బతినేలా చేశారు మీరు ఇవాళ. ఒక ఆడపిల్లని పట్టుకొని ఇంత మాట అన్నటువంటి లక్ష్మణ్. ఇద్దరిని కలపాలి. ఆయన కూడా పార్టిసిపేట్ చేశారు. గణేష్ వాజ్ ఆల్సో సేయింగ్ అవును అవును. అయ్య బాబాయ్ నేను ఇది ప్రాంక్ అని వేసుకున్నాను. ప్రాంక్ కాదా ఇది? ఏది ప్రాంకో ఏది కాదో బయటకు వచ్చిన తర్వాత తెలుస్తుంది. ఎనీవే, వెరీ నైస్ టాకింగ్ టు ఆల్ త్రీ ఆఫ్ యూ. స్వాతి ముత్యం అనేటువంటి సినిమా టైటిల్ ఏదైతే ఉందో అది ఆల్రెడీ నేను చెప్పినట్టుగా ఉన్నప్పటికీ మీరు మీ ఎఫర్ట్ అంతా పెట్టి ఐఎమ్ షూర్ ద బెస్ట్ అవుట్పుట్ మీరు తీసుకొచ్చి ఉంటారు అని మేము నమ్ముతున్నాము. జనాలకి కావాల్సింది ఎంటర్టైన్మెంట్, అది ఎవరిస్తే అది తప్పకుండా వెళ్ళి థియేటర్లో చూస్తారు. అండ్ August 13th పరీక్ష బాగా రాసేసి కూర్చున్నటువంటి పిల్లాడు వర్షకి కొంచెం ఓకే, బికాజ్ ఆల్రెడీ 2-3 సినిమాలు చేసేసింది. మన అబుజాల మీద కాదు ఇది అనుకుంటుంది వర్ష. గణేష్ మాత్రం అమ్మ నా అబుజాల మీదే ఉందిరా బాబో ఇది అన్నట్టుగా ఉన్నాడు. లక్ష్మణ్ నాకు కొంచెం ఎక్కువ టెన్షన్ ఉందండి బేసిక్ గా. ఆ టెన్షన్ లోనే మీరు వర్ష గురించి బ్యాడ్ గా మాట్లాడినట్టున్నారు. Not acceptable, seriously. Yeah, like it's not funny. Like, exactly. I mean, you could have said it in a funny way, but you made it seem really, really serious. Adi joke kaadu. If it was a joke, you would have said it's a joke later on. You would have at least justified it. So people, idi meer cheppedi chuste definitely like other teams will be like, okay, she's not professional. I've like come to set on time. I've always been professional. Like this was because ours is a fun movie. I would obviously want that environment to be fun, not serious. Anduke I would always be fun, but doesn't mean you can like just everybody is going to watch this. Definitely you can't say such things. I understand it's your first interview, but you genuinely can't say such things. If you really meant it, then yeah, please do say that. But if it's fun, you should actually clarify that it's fun. It's not at all. యాక్చువల్లీ సీరియస్లీ అండి అదంతా ఫన్నే చేసింది మొత్తం కూడా. సరదాగా చేసాం, సరదాగా అమ్మాయిని ఏడిపిద్దాం అని చెప్పి చేసాం. బట్ ఇంకా సీరియస్ లేదు సీరియస్లీ ఇదంతా పక్కన పెట్టేస్తే సో యాక్చువల్లీ ఇద్దరు చాలా బాగా పర్ఫామ్ చేశారు. సో నేను హార్ట్ఫుల్గా చెప్తున్నాను. యాక్చువల్లీ ఈ అమ్మాయి కూడా చాలా పర్ఫామ్ చేసింది. అంటే ఇంకొక విషయం చెప్పలేదు మీకు, ఒక్క నిమిషం నవ్వకండి, మీరు కంప్లీట్ అవ్వాలని నేను చెప్పేది. సో బేసికల్లీ నేను స్క్రిప్ట్ రాసేటప్పుడే నాకు అర్థమైంది. మరి అది ఎక్స్ప్రెషన్ అవ్వకపోతే మరి అక్కడ పడదు కదా. నిజంగానే
అవును. కానీ గణేష్ మీరు చెప్పండి, మీకు ఎలాంటి ప్రెషర్ నడుస్తుంది ఇప్పుడు ఈ 13th రిలీజ్ అవుతే? ఏంటి ఏం నడుస్తుంది బుర్రలో? నాకు ప్రెషర్ అంటే యాజ్ లాంగ్ యాజ్ ఆడియన్స్ యాక్సెప్ట్ మీ యాజ్ అన్ యాక్టర్ ఐఎమ్ ఫైన్ విత్ ఇట్. మా ప్రొడ్యూసర్కి నా మీద పెట్టిన డబ్బులు వెనక్కి వస్తే చాలు, ఆ 2 టెన్షన్స్ మాత్రమే ఉన్నాయి. అండ్ డెఫినెట్లీ వీ మేడ్ అ వెరీ గుడ్ మూవీ, లైట్ హార్టెడ్ కామెడీ. చిన్నగా ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి ఒక చిన్న స్మైల్తో థియేటర్లో నుంచి బయటకు వెళ్తారని మాత్రం నేను గుండెల మీద చేసుకొని చెప్పగలుగుతాను మా సినిమా గురించి. తప్పకుండా అందరూ థియేటర్కి వచ్చి స్వాతి ముత్యం సినిమాని చూసి ఎంజాయ్ చేసి ఒక నవ్వుతో మీరు ఇంటికి వెళ్తారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. నాన్న చూసారా సినిమా? ఇంకా ఎవరు చూడలేదండి. నాన్న అన్నయ్య ఎవరు చూడలేదు. ఓకే, సో ఎవ్రీబడి థియేటర్స్లోనే వెళ్ళిపోయి డైరెక్ట్గా వెయిటింగ్. సో కంగ్రాచులేషన్స్ టు యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ వర్ష యువర్ అ గుడ్ యాక్టర్. కాదు చెప్పాలి, అందుకే నేను కంటిన్యూ ఉండిపోయింది. పాపం చెప్పలేదు ఈ అమ్మాయి నిజంగానే. ఏంటి ఏం చెప్పలేదు? చెప్పకపోతే it's real or it's fake. It was a prank. We were trying to get something from Yes, that time. No? correct. We got it. అండ్ చాలా ఎఫర్ట్ పెట్టుంటారు ఒక సినిమా అంటే. దాని వెనకాల మీరు ముగ్గురే కాదు, ఎంతోమంది టెక్నీషియన్స్ అందరూ వర్క్ చేసి ఫైనలీ ఆ ఒక్క రోజు కోసం వెయిట్ చేస్తారనమాట. అందరూ యాక్సెప్ట్ చేయాలి, చూడాలి అని. సో రిక్వెస్టింగ్ ఎవ్రీబడి టు గో టు థియేటర్స్ అండ్ వాచ్ ద మూవీ ఆన్ August 13th. నేను తప్పకుండా చూస్తాను మీ సినిమాని అండ్ చూసి మీకు ఫోన్ చేసి చెప్తాను ఎలా ఉందో. ఓకే, థ్యాంక్ యూ అండి. సో ఆల్ ది బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ అండ్ గణేష్ టు యూ ఆల్సో. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.